రైట్ డీటెయిల్ చూస్తే మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరికను కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ లో ముసలం మొదలైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన వారిపై గతంలో విమర్శలు చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఎలా ఆ పార్టీలోకి వెళ్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన ఇప్పటికిప్పుడు డిసైడ్ చేయలేదని చెప్పారు. జీవన్ రెడ్డి గారు ఈరోజు చేరుతున్న విషయాన్ని రాష్ట్రంలోని ఎంతో మంది బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా ఉద్యమకారులు ఇక్కడ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. తెలంగాణ ఎందుకు, అభివృద్ధి కావాలి చాలు అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్న వ్యక్తి జీవన్ రెడ్డి గారు జగిత్యాల ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీని అసలు ఎదగకుండా చేసి అనగదొక్కి ఉద్యమకారులను ఎన్నో రకాలుగా కష్టాలు పెడితే కౌన్సిలర్లకు పోటీ చేయడానికి కూడా ఎవరు రాలేదండి 2014లో. ఇట్స్ అ ఫ్యాక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ ను వీళ్ళను ఉరిదీయాలన్నారు. హరీష్ రావు గారు కూడా ఇరిగేషన్ మంత్రే. ఎవరన్నారు? జీవన్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బులు వేస్ట్ చేసాడు, ఉరిదీయాలన్నారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తుంటే ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షిస్తారు? ఎంపీటీసీ అభ్యర్థులు సగం ప్లేసులలో లేరు. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎందుకు? ఆనాడు జీవన్ రెడ్డి గారి ఒత్తిడి, ఇంకేమన్నా అనుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ ను వీళ్ళను ఉరిదీయాలన్నారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తుంటే ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షిస్తారు? మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరికను కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక జీవన్ రెడ్డి రాకతో అయితే బీఆర్ఎస్ లో ముసలం మొదలైందంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరీంనగర్ నుంచి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన సంజయ్ తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. అందులో కీలక నాయకుడు అయిన హరీష్ రావుకి అసలు ఇష్టమే లేదు అనేది కూడా ఒక పెద్ద ఎత్తున విమర్శ చేశారు. అందుకే ఆయన ఢిల్లీ వెళ్తున్నారు, అందుకే ఈ రోజు సభకి సంబంధించి ఆయన రాలేదు అనేది కూడా ప్రధానంగా ఆయన విమర్శ. ఆ తర్వాత పార్టీకి సంబంధించిన అనేక విషయాలపైన ఆయన అంటే నాయకుల సిచ్యువేషన్స్ లో కూడా చాలా విమర్శలు చేశారు. అదేవిధంగా మేడిగడ్డకి సంబంధించి కూడా గతంలో జీవన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారనేది కూడా చెప్పారు. ప్రధానంగా మేడిగడ్డ కట్టిన వారిని ఖచ్చితంగా కాల్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. కాబట్టి ఆయనను ఎలా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకుంటారు అనేది కూడా ఆయన ఒక విమర్శ. అదేవిధంగా అనేక అంశాలతో కూడిన ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఖచ్చితంగా పార్టీలో జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో పార్టీకి సంబంధించి నాయకులకు సంబంధించి అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది మాత్రమే, కేటీఆర్ లాంటి వాళ్ళు మాత్రమే పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అనేది కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే మరికొన్ని గంటల్లోనే ఇటు జీవన్ రెడ్డి చేరిక, అదేవిధంగా కేసీఆర్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో ఆయన ఈ విమర్శలు చేయడం వెనకాల ఖచ్చితంగా తీవ్రంగా జగిత్యాల వ్యాప్తంగా కాదు, తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాలలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.